హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి ఇన్‌స్టంట్ పానీపూరి అనమాట. ఇవి మార్కెట్‌లో మనకి అవైలబుల్‌లో ఉంటుంది. ఈ విధంగా పానీపూరీలు ఇంకా లోపల మసాలా 2 కలిపి ఒక ప్యాక్‌లో అయితే వస్తాయి. సో, ఇది నాకు 20 రూపీస్‌కే దొరికింది. ఫస్ట్ దీని ప్రిపరేషన్ కోసం ఆలూనైతే ఉడకపెట్టుకొని, తొక్కు తీసుకొని నీట్‌గా ఒక ప్లేట్‌లో పెట్టుకున్నాను. దీన్ని మొత్తం కూడా స్మాష్ చేసుకోవాలి. నీట్‌గా మెత్తగా ఉడికించుకొని మెత్తగా ఒక ముద్దలాగా స్మాష్ చేసుకోవాలి. తరువాత దీంట్లో ఉల్లిపాయలు, ఇంకా ఉప్పు, కారం, ఇంకా మనం వేసుకోవాలనుకున్న మసాలాలు వేసుకోవచ్చు. నేను కొంచెం గరం మసాలా వేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పానీపూరిలో వచ్చింది కదండీ ప్యాకెట్‌లో మసాలా అది కూడా వేసేసి మొత్తం కూడా కలిపి పెట్టుకున్నాను. ఇదంతా కూడా పూరీల్లోకి స్టఫింగ్ అనమాట. సో, ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పానీ కోసం ఒక మిక్సీ జార్‌లో ఒక పచ్చిమిరపకాయ, ఇంకా కొత్తిమీర, ఇంకా పుదీనా ఈ 3 వేసుకొని నీట్‌గా మిక్సీ పట్టుకుంటున్నాను. సో, ఈ మూడిటితో పాటు వాటర్ కూడా కావాలి కదండీ! చింతపండుని నానబెట్టుకొని దాని పులుసు తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఇది ఇంకా మెత్తగా గ్రైండ్ అవ్వాలనమాట. సో, నేను మళ్ళీ గ్రైండ్ చేసుకొని దాంట్లో సరిపడా వాటర్ పోసుకొని ఈ విధంగా స్ట్రైనర్‌లో పోసి వడకట్టుకోవాలి. ఈ విధంగా వడకట్టుకోవడం ద్వారా పైన ఉన్న ఆ పొట్టు మొత్తం పోయి నీట్‌గా ఫ్రెష్‌గా ఫిల్టర్ అయిపోతుందనమాట. అలా ఫిల్టర్ అయిన వాటర్‌లోకి మనం ఇంకా కొంచెం వాటర్ పోసుకొని, మనం ఇందాక పానీపూరిలో వచ్చిన మసాలా ప్యాకెట్ ఉంది కదండీ! అందులో ఉన్న మసాలా మొత్తం కూడా వేసేసుకోవాలి. తర్వాత మనకి ఎంత సాల్ట్ కావాలో అంతకు తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని, ఇంకా మనకి వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. లేదా పులుపు చాలకపోతే నిమ్మకాయ రసం కొంచెం పిండుకోవాలి. నాకైతే అంతా సరిపోయింది. సో, నేనేం వేయలేదు. ఇంకా నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలండి. మనం పూరీలు వేయించడానికి హీట్ చేస్తాం చూడండి. ఆ విధంగా హీట్ చేసుకోవాలి. సో, అప్పుడే ఈ విధంగా పూరీలనేవి పైకి బాగా పొంగుతాయనమాట. సో, మెయిన్ ఆయిల్ అయితే ఖచ్చితంగా బాగా హీట్‌గా ఉండాలి. అలా హీట్‌గా లేకపోతే పూరీలు పొంగవనమాట. సో, పూరీలు పొంగాలంటే ఆయిల్ ఖచ్చితంగా హీట్‌గా ఉండాలి. ఈ విధంగా మిగిలినయన్నీ కూడా నేను మొత్తం కూడా ఫ్రై చేసేసి పెట్టేసుకున్నాను. అంతేనండి. ఇంతే ఈజీగా ఇంట్లోనే మనం సింపుల్ ప్రాసెస్‌లో పానీపూరిని తయారు చేసుకొని తినేయొచ్చు హ్యాపీగా. సో, మా పిల్లలైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. ఎప్పటినుంచో గోల చేస్తూనే ఉన్నారు పానీపూరి, పానీపూరి అని. ఇంతకుముందు చేసినప్పుడు ఎప్పుడు తినలేదు. కానీ ఈసారి మాత్రం సూపర్‌గా ఎంజాయ్ చేశారు. వాళ్ళకే సరిపోలేదనమాట. సో, హెల్తీగా రెసిపీని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నాకైతే పానీపూరి చాలా ఇష్టం. కానీ ఎప్పుడూ నేను బయట కొనుక్కొని తినడానికైతే ఇంట్రెస్ట్ చూపించను. ఎందుకో మరి నాకు నచ్చదు. సో, ఇంట్లో అయితే నేను హ్యాపీగా తయారు చేసుకొని ఈ విధంగా ఎంజాయ్ చేస్తామనమాట. వీడియో కనుక ఖచ్చితంగా ఎవరికైనా హెల్ప్‌ఫుల్ అయితే సింపుల్ ప్రాసెస్‌లో మన పద్ధతిలో పానీపూరిని తయారు చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. మా పాపకైతే నోట్లో అది పట్టట్లేదు. పాపం ట్రై చేస్తూనే ఉంది. అయినా పట్టట్లేదు. తోస్తూనే ఉంది. కానీ పట్టక చివరికి నాకిచ్చేసింది. ఇంకా వాళ్ళకి చిన్న చిన్నవి ఇచ్చాననమాట. సో, మరి మీరైతే పానీపూరిని ఎలా చేస్తారో కామెంట్‌లో అయితే చెప్పండి. నా ప్రాసెస్ అయితే ఇదనమాట. సో, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.